డిఎస్పి నాగవరప్రసాద్ పేరు ఇప్పుడు వినిపిస్తోంది. తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఆయన ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై కంప్లైంట్ చేశారు. తిరుమల లడ్డు విషయంలో జంతువుల కొవ్వు కలిసిందని, ఆవు కొవ్వు కలిసిందని, పంది కొవ్వు కలిసిందంటూ హిందువుల మనోభావాలు అంటే మా మనోభావాల్ని దెబ్బ కొట్టారు అనేది ఆ సగటు డిఎస్పి వరప్రసాద్ ఆవేదన. ఇదే విషయం మీద ఆయన తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు, ఒక డిఎస్పీ స్థాయిలో ఉండి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నాగ వరప్రసాద్ గారు ఎస్. శివుడి మెడలో పాము ఉంటే శివుడికి దండం పెట్టి ఆ మెడలో పాముని తీసి ఏం చేయాలో అది చేస్తానన్నారు కదండి. సో డిఎస్పి నాగ వరప్రసాద్ గారి పరిస్థితి కూడా రేపు అంతే ఉంటుందండి. ఎందుకంటే ఒక గవర్నమెంట్ అఫీషియల్ ఎవరైతే ఉన్నారో, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుండగా, ప్రభుత్వ ఉద్యోగంలో ఉండగా, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల గురించి ఏం మాట్లాడినా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడినా వాళ్ళు ఇమీడియట్ గా సస్పెండ్ అయిపోతారు. అది వాళ్ళకి డిపార్ట్మెంటల్ గైడ్ లైన్స్ ఉంటదండి. ఆ గైడ్ లైన్స్ కి విరుద్ధం. కానీ ఎక్కడి నుంచి వచ్చాం, ఏ ధర్మాన్ని మనం పాటించాలి, ఏ ధర్మ విరుద్ధంగా మనం ప్రవర్తిస్తున్నాం, అందరికీ చాలా ఆశ్చర్యం అవుతుందంట సార్. అందరూ ప్రభుత్వంలో ఉండి రజనీ గారు వదిలేసి బయటకు వచ్చేసినారు. మతం ఇలాగా హిందూ మత ప్రచారంలో మీరు ఇలా చేయకూడదు, ఇది తప్పు, ఇది పందికో కలవలేదు, స్వామివారంటే నాకు అపారమైన గౌరవం, మీరు అలా చేయకూడదు అంటూ నేను మాట్లాడుతున్న ప్రతిదానికి ఒక ఆడబిడ్డే అలా మాట్లాడుతుందే మేము ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? మాకు కూడా స్వామివారి మీద అపారమైన ప్రేమ, అభిమానం, గౌరవం, నమ్మకం ఇవంతా ఉన్నాయి కదా అంటూ ప్రతి ఒక్క మతస్థుడు నాతో చాలా మంది చెప్పారండి. దారుణం ఏంటంటే అమెరికాలో ఉన్నటువంటి ఒక క్రిస్టియన్ కూడా నాకు కాల్ చేసి, మేడం మాకు చాలా బాధ అనిపిస్తుంది, ఆ 36 మంది ముద్దాయిల్లో ఒక్కడు కూడా అన్య మతస్థులు లేడు, అందరూ హైందవులే, మీ హిందువుల ధర్మాన్ని దిగజార్చడం ఒక దరిద్రం అయితే, దీన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి గౌరవ సీఎం గారు, కాషాయం వేసి మెట్లు గడిగిన గౌరవ డిప్యూటీ సీఎం గారు వెనక ముందు ఆలోచించకుండా పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప కొవ్వు అంటూ ఆ ప్రసాదం గురించి మాట్లాడుతుంటే మాకే బాధ అనిపిస్తుంది. మీరు ఖండిస్తున్నారు. నిజంగా స్వామివారి బ్లెస్సింగ్స్ మీ మీద ఎప్పుడు ఉంటాయి. మీలాగా ఎవరెవరు బయటకు వస్తారో ధైర్యంగా ధర్మాన్ని కాపాడదామని వారందరికీ కూడా స్వామివారి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాం అంటూ ఆయన చెప్పడం చాలా ఆశ్చర్యకరం అండి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ప్రసాదాన్ని భక్తులు తిన్నారు అని అనుకుంటున్నప్పుడు ఒక విషయాన్ని చెప్పాలండి, చాలా బాధ అయినప్పటికీ. 12 గంట కొట్టి స్వామివారి నైవేద్యం అంటూ భక్తుల్ని అంటే లైన్ లో కూడా ఆపేసి స్వామివారి నైవేద్యం అయిపోయాక మళ్ళీ క్యూ లైన్ వదులుతారండి. నైవేద్యం పెట్టేటప్పుడు తలుపులు దగ్గరికి వేసేస్తారు, నైవేద్యం లోపల పెడతారు. అంటే దాని అర్థం స్వామివారు ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు, తింటున్నారు, ఆరగిస్తున్నారు అని అర్థం కదా. సో ఈ ప్రసాదం, లడ్డు ప్రసాదం అయోధ్యలో భక్తులు తిన్నారు, లేకపోతే ఆంధ్ర రాష్ట్ర భక్తులు తిన్నారు, లేకపోతే ఎంతో మంది భక్తులు తిన్నారని మనం అనుకుంటున్నామే, కానీ స్వామివారు కూడా తిన్నారు. ఎందుకంటే మనం పెట్టేది స్వామివారు తింటారనే కదా మనం పెట్టేది, అదే కదా మన నమ్మకం. ప్రతిరోజు గంట కొట్టి మధ్యాహ్నం భోజనం టయానికి ఆయనకి భోజనం ఎందుకు పెడుతున్నాం, నైవేద్యం ఎందుకు పెడుతున్నాం? ఆ నైవేద్యాన్నే కదా భక్తులకి పంపిణీ చేసేది. ఆ నైవేద్యం స్వామి వారికే పెట్టారంటే మీరు అంటున్న పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప కొవ్వు స్వామివారికి ప్రసాదంగా పెట్టారా? స్వామివారికి ప్రసాదంగా పెడితే స్వామివారు ఊరుకుంటారా? నాకు ఇచ్చే ప్రసాదంలో నాణ్యత లేకుండా కల్తీ చేస్తూ పంది కొవ్వుని గర్భగుడిలోకి తీసుకొని వస్తారా? తప్పు కదా. మరి మీరు ఎవరిని అవమానిస్తున్నారు? భక్తుల్ని కాదు, స్వామివారిని. సో దాని పర్యవసానం ఎంత తీవ్రంగా ఉంటుందో, ఎవరెవరు బయటికి రాకుండా దాక్కున్నారో వారందరూ మీడియా ముందుకు వస్తారు, ఎవరెవరు గొంతులు చించుకొని మాట్లాడారో వారందరూ మేము ఇక మాట్లాడము, మాకు దీనికి సంబంధం లేదంటారు. ఎవరెవరు ఆయన ప్రతిష్టను దిగజార్చినారో వారి షేర్లు, వారి కంపెనీలు లాస్ అయిపోతే ఇప్పుడు వారికి పరువు నష్టం అంటూ వాళ్ళు వేసినారు. మరి ఇన్ని సంవత్సరంన్నర నుంచి స్వామివారి పరువుని, ప్రతిష్టని, లడ్డు నాణ్యతని దిగజారుస్తున్న వారికి ఖచ్చితంగా కఠిన చర్యలు ఇక్కడ ప్రభుత్వం వేయలేదేమో. ఈ 36 మందిని ఇంతవరకు కస్టడీలోకి తీసుకున్నారో లేదో తెలియదు. దీని అంతిమ లబ్ధిదారుడో దళారుడో ఎవరో చెప్పలేరు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, పైన చూస్తుంటారు గరుడ పురాణంలో ఖచ్చితమైన శిక్షలు ఉంటాయి, దాంట్లో ఎవరు తప్పించుకోలేరు, అందరూ మీడియా ముందుకు వస్తారు, అందరూ సమాధానం చెప్తారు సార్. రైట్. ఇంకొక గతంలో లక్ష్మయ్య అనే ఒక సీనియర్ అసిస్టెంట్ టీటీడీలో పనిచేసేవారు. ఈయన భార్య ఉండగా ఇంకో మహిళలతో కలిసి తిరుగుతున్నారు, కలివిడిగా తిరుగుతున్నారు అనే ఒక ఆరోపణ రావడంతో
ఆ ఉద్యోగి లక్ష్మయ్య అనే ఉద్యోగిని టిటిడి దేవస్థానం ఉద్యోగం నుంచి తీసేసింది. ఇది ఎప్పుడు జరిగిందంటే దీనికి సంబంధించినటువంటి ఆర్డర్, బోర్డు సెల్ ఆర్డర్ కూడా ఉంది మేడం ఇక్కడ. ఇది 2002లో జరిగింది. దీనికి సంబంధించి టిటిడి బోర్డు సెల్ తిరుపతి శ్రీ శ్రీ సి లక్ష్మయ్య సీనియర్ అసిస్టెంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఇష్యూ ఆఫ్ బిగామస్ మ్యారేజ్ రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్ ప్రిఫర్డ్ ఎపిడ్ ప్లేస్డ్ బిఫోర్ టిటిడి బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్. అంటే ఒక ఉద్యోగి టిటిడిలో ఒక మామూలు సీనియర్ అసిస్టెంట్, ఒక సాధారణ ఉద్యోగి, ఆయన ఒక మహిళతోటి అంటే వైఫ్ ఉండగా ఇంకో మహిళతో తిరుగుతున్నారు, కలివిడిగా తిరుగుతున్నారనే ఆరోపణలు రావడం, ఆ విజువల్స్ రావడం తోటి అంటే తిరుగుతున్నారు. ఈయన బిఆర్ నాయుడికి సంబంధించినటువంటి కేసు లాగా వీడియోలు వచ్చినా లేదు నాకైతే తెలియదు, కానీ తిరుగుతున్నారనే ఆరోపణతో ఆయన్ని ఉద్యోగం నుంచి తీసేసింది టిటిడి. మరి ఇక్కడ చైర్మన్ పరిస్థితి ఏకంగా. ఎస్ సార్, ఖచ్చితంగా ఇదంతా కూడా ఎలా ఉంటదంటే ఒక ఎవిడెంటరీ అండి. ఆ టైంలో మరి ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారో, ఎవరు చైర్మన్ గా ఉన్నారో, ఎవరు అతని మీద చర్యలు తీసుకున్నారో ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎవరైనా సరే ఈ టైంలో ఒక ఉద్యోగిని తీసేసినప్పుడు మరి చైర్మన్ ని తీసేయరా అంటూ ఉద్యోగులు ఆలోచిస్తారు. అదే రకంగా రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తారు. తనంతట తనే రాజీనామా చేసి ఈ ఏదైతే ఈ ఎలిగేషన్ వచ్చిందో దీని క్లారిటీ ఇచ్చే వరకు నేను ఆ పదవిలో ఉండను. ఎందుకంటే ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయితేనండి రైల్వే శాఖ మంత్రి, సెంట్రల్ లో రైల్వే శాఖ మంత్రి రాజీనామా చేసిన విషయం మీకు గుర్తుందండి? గతంలో చేసేవారు. యా సార్, ఎగ్జాక్ట్లీ. ఒక ట్రైన్ యాక్సిడెంట్ కి రైల్వే శాఖ మంత్రికి ఏం సంబంధం అండి? మీకు అవును. తెలుసు కదా, రంగా గారి హత్య జరిగినప్పుడు హోమ్ మినిస్టర్ కోడెల శివప్రసాద్ గారు కూడా రాజీనామా చేశారు. రాజీనామా చేశారు. ఎందుకంటే అక్కడ చెయ్యాలండి, చిన్న ఎలిగేషన్ వచ్చినప్పుడు దానికి సంబంధిత వ్యక్తి రాజీనామా చేయాలి. కానీ దానికి సంబంధిత వ్యక్తి మీదే ఎలిగేషన్ వచ్చినప్పుడు మరి రాజీనామా చేస్తారా, చేయిస్తారా? అంతటి ధైర్య సాహసాలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు తీసుకుంటారా? మరి దీంట్లో ఒక మహిళతో తప్పుగా ప్రవర్తిస్తున్నాడు, అది ఏ వీడియోనో కాదో మరి ఎవరు తేల్చి చెప్పగలరు? మీడియా వారి చేతిలో ఉంది కాబట్టి ఒక రైట్, రైట్. 4-5 మీడియాలన్నీ ఈ రోజు దీనికోసమే పనిచేస్తాయా? ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి మీడియాని వాడతారా? ఈ రోజు చెప్పండి, వైవి సుబ్బారెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ జీవితాలు బయట పెట్టండి. మీరు చెప్పకూడదు, వెంటనే చేసి చూపించేయాలా, వాళ్ళు కూడా ఏం భయపడట్లా, తీయండి బయటికి అంటున్నారు. సో ఎనీవే ఒక ఉద్యోగికి ఇచ్చినటువంటి యాక్షన్, ఆ ఉద్యోగికి ఒక పెద్ద స్థాయిలో ఉండే చైర్మన్ కి, ప్రథమ పౌరుడికి ఎందుకు ఇవ్వకూడదు? ఎస్విబిసి చైర్మన్ నోటి మాటలే విన్నది, మారు మాట్లాడలా. అది తప్పేంటి, ఏమైంది మీరు నేను మాట్లాడితే ఆవిడతో అని కూడా పృథ్వీ గారు మాట్లాడలా. మారు మాట్లాడకుండా ఏదైతే జగన్ రెడ్డి గారు చెప్పారు, ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. వాట్ ఎవర్ ఇట్ రైట్. ఇక్కడ ఇంకా ఈయన బయటకు వచ్చి తగ్గేదే లేదంటాడు, నేను చాలా స్ట్రాంగ్ అంటాడు, ఇలాంటి వాటికి నేను భయపడిన అంటాడు. ఆ దాంట్లో తప్పేముందంటాడు? 30 సంవత్సరాలుగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటాడు. దయచేసి ఆ ఒక్క పదాన్ని మాత్రం కట్ చేసేయండి. ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఫ్రెండ్షిప్ లో ఇవంతా సహజం అనేది పిచ్చి మాట. అసలు రైట్ నిజంగా మేడం. ఫ్రెండ్షిప్ అని ఎవరన్నా ఒకరికొకరు చెప్పుకుంటే అలాంటి రైట్, ఫ్రెండ్షిప్ అయితే కాదు కదా అనే పరిస్థితికి వచ్చేస్తుందండి. రైట్. సో అది తప్పు. భగవద్గీత పుస్తకాల గురించి తప్పుగా మాట్లాడారు, మీడియా ఉంది నా చేతుల్లో అంటూ బెదిరిస్తున్నారు. ఇవన్నీ పూర్తిగా ఖండించదగింది. తగ్గేదే లేదంటున్నారు, తగ్గకండి, మీరు మీ వేలో వెళ్ళిపోండి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, దీనికి బాధ్యత వహించాల్సింది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. ఎందుకంటే ఎక్కడో మాజీ చైర్మన్ గారి చేతిలో బైబుల్ ఉందన్న విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించినప్పుడు ప్రజెంట్ ఉన్న చైర్మన్ గారి విషయంలో ఏ వీడియోలు, ఆయన చాలా మంచివారు, వారిద్దరు ఫ్యామిలీ ఫ్రెండ్స్, అలా వెళ్తే తప్పేంటనో ఆ విషయాన్ని కూడా దయచేసి మీ విలువైన సమయాన్ని కేటాయిస్తూ అసెంబ్లీలో మాట్లాడాలని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు సార్. రైట్. లాస్ట్ ప్రశ్న. నిన్నగాక మొన్న నారా లోకేష్ రెడ్ బుక్ లో వైఎస్ జగన్ పేరుందో లేదో త్వరలో తెలుస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే వార్నింగ్ ఇస్తున్నారా ఏంటి ఆయన? సార్ అప్పుడు కొడాలి నాని గారు ఏం చెప్పారో గుర్తుంది కదా సార్? బాలకృష్ణ గారి డైలాగ్ కూడా చెప్పారు. అదేదో నువ్వు నాకు ఎదురొచ్చినా నీకే సమస్య, నేను నీకు ఎదురొచ్చినా నీకే సమస్య. నీకే సమస్య. అది ఎవరు ఎటొచ్చినా ఒకవేళ ఆయన పేరున్నా నీకే సమస్య, పేరు లేకపోయినా నీకే సమస్య. అటున్నా ఇటున్నా. అదే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు చెప్తారు చూడండి, అదేదో నువ్వు నువ్వు ఒక ఇంటికి నిప్పు పెట్టి పారిపోదాం అనుకున్నామేమో, రేపు 100 ఏళ్లకి నిప్పులు వస్తే ఎక్కడికి పోతావు? కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ పోతావా? అక్కడ మేమే ఉంటాం. హాస్పిటల్కి పోతావా? అక్కడ మేమే ఉంటాం. పారిపోదాం అని దేశాల దాటి వెళ్ళిపోతావు ఎయిర్పోర్ట్ లో, అక్కడ మేమే ఉంటాం. దేశ విదేశాల దగ్గర వెళ్తావా? ఆ రోజు అక్క చెప్పింది చూడు, ఆకాశంలో విమానాన్ని సప్త సముద్రాలు దాటించకుండా హైజాక్ చేసి పులివెందులో ల్యాండ్ చేస్తాడని, అక్కడ కూడా మేమే ఉంటాం అంటున్న పరిస్థితి అయితే నెలకొనింది సార్. ఇది చాలా కరెక్ట్.
ఆయన రెడ్ బుక్ లో నిజంగా ఆ పేరు ఉంటే బయటికి తీయండి, బయటికి తీయండి. అసలు కల్తీ లిక్కర్ లో కల్తీ అంటే కల్తీ మధ్యలో ఆయన పేరు రాలేదు సార్. లిక్కర్ స్కామ్ లో ఆయన పేరు రాలేదు సార్. ఈ రోజు లడ్డు కల్తీలో ఆయన పేరు రాలేదు సార్. అన్ని చోట్ల ఆయన పేరు తీసుకురావాలని ఎంతో మంది పేర్లు తెస్తారు. కనీసం ఆయన పేర్లు కాదు కదా, ఆయన అనుచరుల పేర్లు కూడా ఈవెందో వైవి సుబ్బారెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళిద్దరు పేర్లు రాసే ధైర్యం కూడా చేయలేదండి. ఆయన సంగతి వేరు, ఆయన అనుచరులను కూడా ఇబ్బంది పెట్టలేని పరిస్థితి. వెళ్తున్నారు జైలుకి, బయటకు వస్తున్నారు. నన్ను ఇబ్బంది పెడతావా, ఇంకొకళ్ళని ఇబ్బంది పెడతా, అందరూ సిద్ధంగానే ఉన్నారు జైలుకి పోవడానికి. ఇక మీదే లేటు. ఇంకా 3 సంవత్సరాలు ఉంది కానివ్వండి. ఈ లోపు ఎంత మందిని అరెస్ట్ చేస్తారు, ఎంత మందిని జైల్లో పెడతారు. ఎవరిని జైల్లో పెడితే వాళ్ళు జగనన్నకి మరింత దగ్గరైపోతున్నారు. నందిగాం సురేష్ గారు ఎక్కడ దగ్గరయ్యారు సార్? అలాంటి విషయంలోనే కదా. సో అందరూ ఒకటే అనుకుంటున్నారు, మీరు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడితే జగనన్న దృష్టిలో మేము అంత దగ్గర అవుతాం. ఇక కానివ్వండి, చాయిస్ ఆఫ్ యూర్స్, రైట్ రైట్ మీదే అంత చాయిస్ అంటున్నారు సార్. ఎనీవే, ఆ రెడ్ బుక్ పరిపాలన గురించి ఆమె అడిగిన ప్రశ్న, ఆయన చెప్పిన సమాధానం ఉంది అని చెప్పలేరు. కల్తీ మధ్యలో జే బ్రాండ్స్ అధినేత ఎవరో చెప్పలేరు. కల్తీ మధ్యలో ఎంతో మంది చనిపోయారు, దానికి ఎవరో కారణం చెప్పలేరు. ఎందుకంటే కారణాలు తవ్వే కొద్దీ మీ పేర్లు, మీ అనుచరులే బయటకు వస్తున్నారు కానీ ఇక్కడ కీలకమైన వారు బయటికి రాకపోవడం వల్ల మళ్ళీ ఆ కేసులు కనుమరుగైపోతున్నాయి. ఇంతకీ ఇంతకీ ఆయన బిఆర్ నాయుడు గారు కూడా చెప్పారు, ఇక అన్ని కేసులు వెలికి తీస్తా, నేను ఎవ్వరిని వదలన్నారు. ఒక రోజు మీడియా ముందుకు వచ్చే ఇంత రచ్చ చేశారు. ఇక రోజు ఆయన మీడియాకు ముందుకు వస్తే ఇంకెన్ని మాట్లాడతారో మనం వేచి చూడాలి సార్. రైట్ సార్, థ్యాంక్ యూ.